వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లారీ అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తొర్రూరు మండలం గిరిశెట్టిగూడెంలో ఈ ఘటన జరిగింది. ఇంట్లోకి లారీ దూసుకెళ్లిన ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సునీత, రాహుల్, అమ్ములుగా గుర్తించారు. అయితే లారీ డ్రైవర్ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలేంటి? సిద్ధు, వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. పండుగ పూట ఒక నిండు కుటుంబాన్ని లారీ బలిగొంది. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ విషాదం జరుగుతుంది. మొత్తానికి వరంగల్ నరసింహగూడెం మండలం ఏదైతే బిరిచెట్టిగూడెంలో ఈ తెల్లవారుజామున 3:30 సమయంలో ఖమ్మం నుంచి వెళ్ళి వరంగల్ వస్తున్న లారీ అతివేగంతో నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ ఒక ఇంటిలోకి చొచ్చుకుపోయే విధంగా ముందుకెళ్ళింది. మొత్తానికి ఇంటి గుడిసె మొత్తం కూలిపోయేసి ఎవరైతే మంచం మీద పడుకున్న ముగ్గురు మించెల్లి లారీ వెళ్ళింది. అక్కడికక్కడే మృతి చెందారు. కేవలం భర్త కొద్ది దూరంలో పడుకోవడం వల్ల మాత్రం భర్త కొన్ని గాయాలతో బయటపడ్డాడు. మొత్తానికి ఆ కుటుంబంలో ముగ్గురిని బలికుందని చెప్పొచ్చు. లారీ కేవలం అతివేగంతో రావడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అదేవిధంగా తెల్లవారుజామున 3:30 సమయంలో వస్తున్న సమయంలో ఆ నిద్రమత్తులో డ్రైవర్ ఈ వేగంతో ప్రయాణించడం వల్లనే ఇలా జరిగిందని చెప్పేస్తున్నారు. కొద్దిసేపటికి పోలీసులు డ్రైవర్ ను కూడా అదుపులో తీసుకున్నారు. గ్రామస్తులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇదే హైవే మీద ఉన్న రోడ్లలో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు కూడా కొంచెం పెట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి గ్రామస్తులు కోరుతున్నారు. సిద్ధు. ఓకే శ్రీధర్.